హే గైస్, వెల్కమ్ టు సైబర్ సెక్యూరిటీ కోర్స్ ఎపిసోడ్ 2. ఎవరైనా సరే రోడ్ మ్యాప్ కానీ బేసిక్స్ కానీ మిస్ అయి ఉంటే కనుక ఫస్ట్ మీకు ఐ కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళైతే చూడండి. అండ్ ఈరోజు మీకు ఒక అసైన్మెంట్ అయితే ఇస్తాను. ఈరోజు మనం చెప్పే టూల్స్ అన్నీ కూడా మీకు బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయను, ఓన్లీ జస్ట్ క్లారిటీ అయితే ఇస్తాను అవి ఏంటని చెప్పేసి. సో మీరు ఎలా తెలుసుకోవాలంటే మనకి ChatGPT ఉంది అండ్ గూగుల్ క్రోమ్ ఉంది. ఈ రెండు యూజ్ చేసి మీరు ఈ యొక్క నేను చెప్పేటువంటి టూల్స్ అయితే మీరు బ్రీఫ్గా అయితే రాసుకోండి, ఒక బుక్ పెట్టుకుని. సో మీకు బెటర్ అయితే యూజ్ అవుతుంది. రేపటి వీడియోలో మనం Kali Linux ఎలా ఇన్స్టాల్ చేయాలి, ల్యాబ్ సెటప్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పి ఒక వీడియో అయితే చేస్తాను. సో వీడియోని అయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఎవరైనా సరే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ అయితే మీకు రెగ్యులర్గా అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటా. అండ్ ఈరోజు మనం Kali Linux గురించి మాట్లాడుకోవాలి. సో ఎందుకు అంటే కనుక మదర్ ఆఫ్ ది టూల్స్ మనకి Kali Linux అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం ఈ Kali Linux గురించి మాట్లాడుకున్నట్లయితే Kali Linuxలో మనకి ఓవరాల్గా 600+ టూల్స్ అయితే ఉన్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ది సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే కనుక ఓన్లీ Kali Linux ప్రిఫరెన్స్ చేస్తారు. మనకి ఫ్రీ సాఫ్ట్వేర్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది టైం నన్ను సబ్స్క్రైబర్స్ అడిగేది ఒకటి, భయ్యా మనం ఈ యొక్క సైబర్ సెక్యూరిటీని మొబైల్లో నేర్చుకోవచ్చు అని చెప్పి అడుగుతున్నారు. గైస్, ఇక్కడ మనకి సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవడానికి మనకి సిస్టమ్ అయితే కావాలి. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు ఈవెన్ ఏదైతే మనకి యూజ్ చేసారండి ప్రీవియస్ టైంలో i3 అండ్ i5 జనరేషన్ ఏవైతే ఉన్నాయో ల్యాప్టాప్స్ కానీ సిస్టమ్లు కానీ దాంట్లో కూడా మనం Kali Linux ఇన్స్టాల్ చేసి యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి విండోస్ ప్రజెంట్ చూసుకున్నట్లయితే కొన్ని వాటికి అయితే సపోర్ట్ అయితే చేయట్లేదు కదా. సో అలాంటి వాటిని కూడా మనం ఈ యొక్క Kali Linux యూజ్ చేసుకొని మనం సైబర్ సెక్యూరిటీ అయితే నేర్చుకోవచ్చు. అండ్ ఈరోజు వీడియోలో మనం మీకు చెప్పాను కదా 600+ టూల్స్ ఉన్నాయని చెప్పేసి, దీంట్లో టాప్ 10 టూల్స్ అయితే మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టూల్స్ యూజ్ చేసి మనం సైబర్ సెక్యూరిటీలో బేసిక్స్ నుంచి అయితే స్టార్ట్ చేయొచ్చు. అండ్ బిఫోర్ గోయింగ్ టు వీడియో మీకు అందరూ గుర్తుపెట్టుకుని ఈ టూల్స్ మాత్రం నేనైతే కనుక బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయను, ఓన్లీ మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. అండ్ కమెంట్స్ కూడా మీకు కావాలంటే కింద అయితే పింక్ చేస్తాను, మీకు కమెంట్స్ అయితే యూజ్ చేసుకోండి. ఫస్ట్ టూల్ చూసుకున్నట్లయితే మనకి Nmap టూల్. సో దీన్ని మనం నెట్వర్క్ మ్యాపర్ అని పిలుస్తాం. ఇదేం చేస్తుంది అంటే పర్టికులర్గా ఒక నెట్వర్క్ని స్కాన్ చేసి దాంట్లో ఉన్నటువంటి డేటాని అయితే మనకు అందిస్తూ ఉంటుంది. సో మీకు క్లియర్గా చెప్పాలంటే కనుక ఇది ఒక బేసిక్ నెట్వర్క్ స్కానింగ్ టూల్ అని చెప్పుకోవచ్చు. సో నెట్వర్క్లో ఉన్న డివైస్ని, ఓపెన్ పోర్ట్స్ని, సాఫ్ట్వేర్ ప్రాసెస్ని ఐడెంటిఫై చేసి దాంట్లో ఉన్నటువంటి బగ్స్ అయితే ఇది కనిపెట్టొచ్చు అనమాట మనకి ఈజీగా. సో మోస్ట్ ఆఫ్ ద ఎవరైతే మనకి బగ్ బౌంటీస్ ఉంటారో సో వాళ్ళకైతే ఈ టూల్ అయితే యూజ్ అవుతుంది. అండ్ సెకండ్ టూల్ వచ్చి మనకి వైర్షాక్ టూల్ అని చెప్తాం. ఇది ప్యాకెట్ స్నైఫర్ అంటాం, ప్యాకెట్ అనలైజర్ అని చెప్పి పిలుస్తాం. దీని పర్పస్ ఏంటంటే మనకి సో ఏదైతే మనకి లైవ్లో నెట్వర్క్ ట్రాఫిక్ ఏదైతే ఉంటుందో ఇదైతే అనలైజ్ చేస్తూ ఉంటుంది అనమాట. క్లియర్గా చెప్పాలంటే మీకు వైర్షాక్లో మనం నెట్వర్క్లో పాస్ అవుతున్న ప్యాకర్స్ని లైవ్లో చూడొచ్చు. అండ్ లాగిన్ క్రెడెన్షియల్స్ అయితే యూజ్ చేసి దాంట్లో ఉన్నటువంటి డేటాని మనం అనలైజ్ అయితే చేయొచ్చు అనమాట. ఆ టూల్ చూసుకున్నట్టు మనకి హైడ్రా అని పిలుస్తాం దీన్ని. సో ఇదే మనకి బ్రూట్ ఫోర్స్ అటాక్ పాస్వర్డ్ క్రాకర్ అని చెప్పి పిలుస్తాం. సో ఇదేంటంటే మనకి పాస్వర్డ్స్ అనేవి మనం క్రాక్ అయితే చేయొచ్చు ఈ యొక్క టూల్ని యూజ్ చేసి. సో ఇది బ్రూట్ ఫోర్స్ టూల్ అని పిలుస్తాం మనం దీన్ని. సో డిఫరెంట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కాంబినేషన్స్ ఉన్నటువంటి ఏదైతే మనకి లాగిన్ క్రెడెన్షియల్స్ అయితే ఉంటాయో సో ఆ వాటితో ట్రై చేసి మనం ఈజీగా మనం లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఎగ్జాంపుల్ జీమెయిల్ కానీ లేదంటే కనుక ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని అయితే మనం ఈజీగా లాగిన్ అయితే అవ్వచ్చు. ఇక్కడ మనం సేమ్ క్రెడెన్షియల్తో లాగిన్ అవుతాం. బట్ మీరు ఏదైతే పెట్టుకున్నట్టు ఇన్స్టాగ్రామ్ యూజర్ ఐడి పాస్వర్డ్ని వీటిని మనం ఈజీగా అయితే క్రాక్ అయితే చేయొచ్చు అనమాట ఈ యొక్క హైడ్రా టూల్ యూజ్ చేసుకుని. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇదైతే మనకు లీగల్ అయితే కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ గురించి చెప్తుంది ఈ టూల్ అయితే. అండ్ ఫోర్త్ టూల్ చూసుకున్నాడు మనకి బ్రూట్ సూట్ అని పిలుస్తాం. ఇది వచ్చిన మనకి వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్ అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వన్బులిటీస్ని అయితే కనుక మనం అయితే ఈజీగా అయితే క్రాక్ అయితే చేయొచ్చు. సో మీకు క్లారిటీగా చెప్పాలంటే కనుక ఇది యొక్క వెబ్ యాప్ అనేది మనకి పెన్ టెస్టింగ్ టూల్ అని చెప్పుకోవచ్చు. సో దీన్ని మనం యూజ్ చేసి మన బ్రౌజర్ రిక్వెస్ట్ని క్యాప్చర్ చేయొచ్చు అండ్ ఐడెంటిఫై చేయొచ్చు అండ్ మాడిఫై కూడా చేయొచ్చు అనమాట. అండ్ దీన్ని మనం టెస్ట్ అయితే చేయొచ్చు. సో ఇన్ని టూల్స్ అయితే ఉంటాయి దీంట్లో మనకి. సో దీని గురించి మనం తర్వాత క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చి మనకి మెటాస్పాలిట్ ఫ్రేమ్ వర్క్ అని చెప్పి పిలుస్తాం దీన్ని. సో ఇదేంటంటే మనకి ఏదైతే హై కమాండ్ ఉన్నటువంటి సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో సో టార్గెటెడ్ సిస్టమ్స్ దాన్ని మనం టార్గెట్ చేసి ఎక్స్ప్లోయిట్ అయితే చేయొచ్చు అనమాట. అంటే దాంట్లో ఉన్న డేటాని మనం ఈజీగా అయితే స్టీల్ అయితే చేయొచ్చు. సో ఒక మంచి టూల్. అండ్ ఈ మెటాస్పాలిటీ గురించి మనం మాట్లాడాలంటే కనుక దీంట్లో మనకు ఉన్నటువంటి వనరబిలిటీస్ మీద పేలోడ్ ఇంజెక్ట్ చేసి వెరీ అడ్వాన్స్ టూల్స్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట దీంట్లో. సిక్స్త్ వన్ వచ్చినప్పుడు మనకి నికోటో అని పిలుస్తాం దీన్ని. సో ఇది వచ్చినప్పుడు మనకి వెబ్ సర్వర్ వనరబిలిటీ స్కానర్ అని చెప్పుకోవచ్చు. సో వెబ్సైట్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ని ఐడెంటిఫై చేయడం అనమాట. సో ఇది ఏంటంటే కనుక మోస్ట్ ఆఫ్ ది టైం దీని నుంచి అయితే చాలామంది అయితే మనీ అయితే ఎర్న్ చేస్తూ ఉంటారు. సో మంచి టూల్ అని చెప్తాను. సో ఇది ఏంటంటే సింపుల్ కమాండ్ యూజ్ చేస్తాం. సో దీంట్లో వచ్చిన మనకి వెబ్సైట్లో అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్స్ కానీ సో మైక్రోసాఫ్ట్ ఫంక్షన్స్ కానీ డేంజరస్ ఫైల్స్ కానీ ఈజీగా అయితే క్రాక్ అయితే చేయొచ్చు అనమాట ఈ యొక్క వెబ్ సర్వర్ వనరబిలిటీ స్కానర్ అయితే యూజ్ చేసి. అందువల్ల వచ్చి మనకి ఆన్ ది రిప్పర్ అని పిలుస్తాం. సో ఇది ఒక మనకి పాస్వర్డ్ క్రాకర్. సో దీన్ని యూజ్ చేసి మనం ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ ఫైల్స్ అనేవి మనం ఈజీగా అయితే క్రాక్ అయితే చేయొచ్చు అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ఆఫ్లైన్ క్రాకింగ్ టూల్. సో ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉన్నటువంటి
ఫైల్స్ మాత్రం మనం ఏదైతే క్రాక్ అయితే చేయొచ్చు అనమాట. సో ఈజీగా మనకి టూల్ అయితే యూజ్ అవుతుంది. 8th వన్ వచ్చి మనకి SQL టూల్ అనమాట. ఇది ఒక మంచి అడ్వాన్స్ టూల్ అని చెప్తాను. దీని గురించి మీకు క్లారిటీగా చెప్పాలంటే వెబ్ యాప్స్లో ఉన్నటువంటి SQL వనరబిలిటీస్ ఉంటాయి కదా, దాన్ని అయితే ఇదైతే టెస్ట్ చేస్తుంది. సో టెస్ట్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న వనరబిలిటీస్ అనేవి ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి డేటాబేస్లో నేమ్స్ అయితే కనుక ఎగ్జాక్ట్గా చేంజ్ అయితే చేస్తుంది అనమాట. ఒకసారి వెళ్ళి మీకు గూగుల్లో చెక్ చేయండి. ఇంకా మెయిన్ మీకు అందరికి బాగా నచ్చే టూల్ ఇదే ఎయిర్ క్రాక్ టూల్ అనమాట. ఈ యొక్క టూల్ యూస్ చేసి మనం వైర్లెస్ నెట్వర్క్ని క్రాక్ అయితే చేయొచ్చు. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది మనకి కంప్లీట్లీ వైఫై హ్యాకింగ్ టూల్ అని చెప్పుకోవచ్చు. దీన్ని యూజ్ చేసి మనం పాస్వర్డ్ స్నైపింగ్ అయితే చేయొచ్చు, అండ్ హ్యాండ్ షేక్ క్యాప్చర్ చేయొచ్చు, ఇంజెక్షన్ అటాక్స్ చేయొచ్చు, అండ్ వైఫైని హ్యాక్ అయితే చేయొచ్చు. మీకు క్లారిటీగా కావాలంటే Linux ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు క్లారిటీ అయితే ఇస్తా. అండ్ గుర్తుపెట్టుకుని నేను చెప్పే ప్రతి ఒక్క టూల్ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ గురించి మాత్రమే చెప్తున్నాను. నేను ఎటువంటి హ్యాకింగ్ అయితే నేనైతే ప్రాసెస్ చేయించట్లేదు. మీకు సైబర్ సెక్యూరిటీలో వన్ ఆఫ్ ది పార్ట్ కాబట్టి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 10th వన్ వచ్చి మనకి నెట్క్యాట్ అని పిలుస్తాం. ఇది ఒక మంచి టూల్ అని చెప్తాను, మోస్ట్ అడ్వాన్స్ టూల్ అని చెప్తాను. సో ఇదేంటంటే కనుక మనం రిమోట్ యాక్సెస్ అయితే చేయొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనం చేసేది ఏంటంటే కనుక కొన్ని మొబైల్స్ హ్యాక్ చేసి వాటికి రిమోట్ యాక్సెస్ చేస్తాం కదా. సో దాంట్లో వన్ ఆఫ్ ది పార్ట్ అని చెప్పుకోవచ్చు ఇది. సో దీన్ని యూస్ చేసి ఏం చేస్తాం, కనెక్ట్ చేసుకుని ఫైల్స్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటాం అనమాట. అండ్ బ్యాక్డోర్ సెటప్ అయితే చేయొచ్చు. బ్యాక్డోర్ సెటప్ అంటే మీకు మాల్వేర్ క్రియేట్ చేసి మీ ఏదైతే మొబైల్ ఉందో, సో మీ మొబైల్ మీరు యూజ్ చేస్తారో మేము యూజ్ చేస్తాం, అలా ఉంటుందన్నమాట ఈ టూల్ వచ్చినప్పటికీ. సో గైస్, ఈ టూల్స్ గురించి మీకు అర్థమైందని చెప్పేసి అయితే అనుకుంటున్నా. సో ఈ టూల్స్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు కింద నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి వెళ్ళి వాటిని నోట్ చేసుకుని మీకు కింద కామెంట్ సెక్షన్లో మీరు అయితే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గుర్తుపెట్టుకోండి, రేపటి వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం.